ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి సిఐ ఏవి రమణ ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ టోర్నమెంట్ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని విజేతల షీల్డ్తో పాటు సర్టిఫికెట్లు, ప్రోత్సాహ నగదు బహుమతులను పంపిణీ చేశారు. క్రీడాకారులకు క్రీడల్లో మెలకువలు తెలిసి ఉండాలని, అప్పుడే ఏ క్రీడల్లోనైనా విజయం సాధించగలుగుతామని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాస్ గంగాధర్, న్యాయవాది దుగ్గి రాజారావు, ఎస్ఐలు సుబ్బారావు, లక్ష్మీ భవానీ, సీనియర్ నాయకులు మంకు ఆనంద్, శివారెడ్డి, టీడీపీ నాయకులు, అధికారులు, విద్యార్థులు ఉన్నారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమణ గారికి, అదేవిధంగా సోదరులు గంగోటి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా సోదరులు రాజేశ్వరరావు గారికి, వెంకటేశ్వర టెక్స్టైల్స్ వెంకటేశ్వరరావు గారికి, రాజారాం గారికి, అదేవిధంగా శివారెడ్డి గారికి, గంగాధరం గారికి, మేడం గారికి, ముందున్నటువంటి సోదరిమణులకు, పిల్లలకి ఎప్పుడు ఆశలు ఉంటాయి. అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన సిఐ గారు మంచి కాన్సెప్ట్తో ఇది ప్రారంభించడం జరిగింది. బాలికలు ఈ ఇలా ఆటల్లో ఉంటే శారీరకంగా, మానసికంగా బాగుంటారు, మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు కూడా శరీరానికి కొంత పని చూపించాల, చెమట పట్టాల. ఇప్పుడే సిఐ గారు చెప్పినట్టు అంతా ఏసీలో ఉండి ఎండేందో తెలియదు, చెమట పట్టదు. కాబట్టి మనకి జబ్బులు కూడా దానివల్లే వస్తూ ఉంటాయి. శారీరకంగా మనం పనిచేసి చెమట పడితే అన్ని రకాలుగా అరుగుదల ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది, మైండ్ కూడా పనిచేస్తుంది. ఏమీ లేకుండా ఇంట్లోనే ఉంటే మనకి మైండ్ కూడా పనిచేయదు. అందుకని అందరూ కూడా ఇలాంటి ఆట పోటీల్లో పాల్గొని జనరల్గా అందరితో కలుసుకోవడం, మాట్లాడుకోవడం, జనరల్ నాలెడ్జ్ కూడా అవసరం. కేవలం బుక్ నాలెడ్జే కాకుండా జనరల్ నాలెడ్జే కూడా బాగా అవసరం ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా క్రమశిక్షణగా ఆ బిడ్డ ఏం చేస్తుందని చెప్పి కూడా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. తండ్రి బయట పనులు పోయి పట్టించుకోకపోవచ్చు, తల్లి ఎప్పుడు కూడా ఆడబిడ్డని ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. ఆ బాధ్యత తల్లికే ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి ఆటల పోటీలో పాల్గొని మీరు స్టేట్ గెలిచి స్టేట్లో కూడా పాల్గొనే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మన వెంకటగిరిలో అన్ని రకాల కళలు ఉన్నాయి. కళలకి ఎత్తినటువంటి ఊరు వెంకటగిరి. ఒక డ్యాన్స్లో కావచ్చు, ఒక పాటల్లో కావచ్చు, మరి ఒక ఆట పోటీల్లో కావచ్చు, అన్నింటిలో కూడా మన వెంకటగిరి ముందుంటుంది చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పిల్లలకి ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి మీరు ఇలాంటి ఆటల్లో పాల్గొనాలని చెప్పని కూడా కోరుకుంటూ, అందరికీ కూడా తల్లిదండ్రులు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఏపీఆర్ఎస్ 1 గెలిచింది, ఏపీఆర్ఎస్ 2 రన్నర్స్. చాలా బాగా ఆడారు. ఆ బాలికలకి నా అభినందనలు. అదేవిధంగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చినటువంటి పీటీ మాస్టర్లకి, అదేవిధంగా వాళ్ళకి అన్ని విధాలుగా అక్కడ ఫెసిలిటీస్ కల్పించినటువంటి ప్రధానోపాధ్యాయురాలు గారు, ప్రిన్సిపల్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా బ్రహ్మాండం. ఇంకా స్పోర్ట్స్ దగ్గరికి వస్తే నిజంగా ఈ గ్రౌండ్ని నాదే అని చెప్పొచ్చు. మన కురుగొండ రామకృష్ణ గారు, దాని తర్వాత ఇక్కడ ఏమీ లేకుండా ఉండింది. అటువంటి దాన్ని నేను వచ్చి చూసి ఇక్కడ వాలీబాల్ కోర్టు వేసి ఇక్కడ లైట్లు పెట్టి ఇక్కడ అందరూ కూడా వేరే అలవాట్లకు పోకుండా ఆడుకోవాలని చెప్పి, ఎందుకంటే ఆటల మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటే ఇంకో దాని మీద పోదు.
దాని గురించి విశదీకరంగా మన సిఐ గారు లేటర్ చెప్తారు. ఎందుకంటే నేను అంత అనర్గళంగా విశదీకరంగా చెప్పలేను. ఆయన అయితే చూశాను 2-3 సార్లు. చాలా బ్రహ్మాండంగా మీకు విశదీకరంగా టెక్నికల్గా శాస్త్రీయతంగా అన్ని విధాలుగా వాళ్ళు అంటే అనుభవం మీద ఉన్నారు కాబట్టి అందులో బాలికలకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన చెప్తారు. ముఖ్యంగా వీళ్ళందరినీ అభినందించాలి. ఇక్కడికి వచ్చినటువంటి ఈ పీటీ మాస్టర్లు అయితేనేమి, అదేవిధంగా మా యువసేన ఆర్గనైజర్స్ అయితేనేమి అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఫైనల్గా ప్రతి ఒక్కరూ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇంకా మరిన్ని పోటీలు ముందు చేసేదానికి స్పాన్సర్స్ అంతా ముందుకు రావాలని మీ అందరినీ కోరుకుంటూ ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఇంత బ్రహ్మాండమైన ఈవెంట్ని పెట్టినటువంటి పోలీస్ శాఖ వారికి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. విన్నర్స్కి రన్నర్స్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా 2 రోజులు బ్రహ్మాండంగా మీరు ఎప్పుడు యూట్యూబ్ చూసుకునే విధంగా మీకు అందరికీ కవరేజ్ ఇస్తున్నటువంటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముగింపు కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి పిలవగానే సార్ ఏంటంటే మనకి స్టార్టింగ్కే ఓపెనింగ్కి వచ్చారు. అలాగే మళ్ళీ మధ్యాహ్నం ఊరకే సార్ మీరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అడిగిన మేరకే ఎమ్మటే ఎప్పుడు రమ్మంటావు 8 గంటలకు అన్నారు. సార్ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు 1/2 గంట ముందు చెప్తాం సార్, ఆ టైంకి రండి చాలు, ఫైనల్ మ్యాచ్ చూసి మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అని అన్నాను. సార్ అడగగానే పెద్దలు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడంతోనే మనకి ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం. అలాగే ఈ కార్యక్రమానికి మిగతా పెద్దలు రాజేశ్వరరావు గారు కానీ అలాగే ఇంకా ఈ కార్యక్రమానికి ఇతోరికంగా సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు జిఎన్ఆర్ గారు కానీ అలాగే ఈ యొక్క వెంకటేశ్వర టెక్స్టైల్స్ వారు ఈ ప్రైజ్ మనీని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు క్యాష్ రివార్డులు వాళ్ళే ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. అలాగే లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వారు ట్రోఫీలు, మెమోంటోస్, మెడల్స్ కూడా అందజేసి ఉన్నారు. వారికి కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే బాలాజీ శారీస్ వాళ్ళు కూడా 4th ప్లేస్ని అలాగే షీల్డ్ కూడా 4th ప్లేస్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లెక్సీలు కూడా బాలాజీ శారీస్ వారు వేశారు. వారికి కూడా బాలాజీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రామచంద్రయ్య గారు ఈ శాండ్ని కోర్టుని తయారు చేసేయడానికి సహాయ సహకారాలు అందించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే జగదీష్ గారు ఎంఈఓ గారు మనకి డక్కిల్ ఎంఈఓ గారు మనకి క్యాష్ కొంత దీనికి క్యాష్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొంత వారు అందజేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే లంచ్ ఏర్పాటు చేశారు 3 రోజుల పాటు. శివారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ తనూజారెడ్డి గారు వారికి కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతమంది పిల్లలకి భోజన సదుపాయం కల్పించారు. ఖచ్చితంగా వారికి ఆ భగవంతుని దీవెలు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అలాగే నారీ శేఖర్ ఈరోజు ఫ్రూటీసును అలాగే ఫ్లెక్సీలు కూడా వేసారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నిన్న స్టార్టింగ్ రోజు ఫ్రూటీస్ ఇచ్చారు శ్రీకాంత్ గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మున్సిపల్ వర్కర్స్ అలుపెరగకుండా నిన్న మొన్న 3 రోజుల నుంచి ఈ యొక్క దీన్ని ఎండ కూడా ఆలోచించకుండా మున్సిపల్ వర్కర్స్ పనిచేశారు. రామారావు గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు గారికి వాళ్ళ బృందానికి ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గురుసాయి లైటింగ్ అండ్ డెకరేషన్స్ వారు ఇంత ఫ్లడ్ లైట్లు వేసి నేను అసలు అడగలేదు. అది యాక్చువల్గా అయితే మనకి ఈ స్టేజ్ దగ్గర లైటింగు అలాగే మన ఈ మైకు సెట్టింగ్ ఏర్పాటు చేస్తే చాలు అన్నట్టుగా నేను చెప్పాను. అయినా కూడా మీకు గ్రాండ్గా చేస్తాను, ఇంత కార్యక్రమం చేస్తున్నారు, మీరు పబ్లిక్ కోసం చేస్తున్నారు, ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా చేస్తానన్నాడు. ఒక టవర్ పెట్టేసి ఇది యాక్చువల్గా పెద్ద ఫంక్షన్లకి పెద్ద కార్యక్రమాలకి వాడతారు, ఈ పబ్లిక్ మీటింగ్లకి అలాంటి లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి స్థానికుడు, అందరు తలలో 4 లాంటి వ్యక్తి
గురుసాయి వారికి ప్రత్యేకంగా, వెంకటాద్రికి ప్రత్యేకంగా మా పోలీసు శాఖ తరఫున ధన్యవాదాలు. అలాగే వాటర్ ప్లాంట్ నుంచి, మేఘనా వాటర్ ప్లాంట్ నుంచి ఈ 2 రోజులు 3 రోజుల పాటు వాటర్ని మనకి సప్లై చేసినటువంటి మేఘనా వాటర్ ప్లాంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఎన్సిసి వారు మనకి మన విశ్వోదయ డిగ్రీ కాలేజీ అలాగే మోడల్ స్కూల్ నుంచి ఎన్సిసి వారు వచ్చారు. వారికి కూడా టీచర్స్కిను అలాగే ప్రిన్సిపాల్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యాంకరింగ్ 2 రోజులు చేశారు కుమార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పీడీలు పీఈటీలు వారు సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిగతా బృందం మోహన్ కృష్ణ, మనమ్మ వీళ్ళంతా పీఈటీలు, కృష్ణయ్య, వెంకటయ్య, అలాగే శ్రీనుబాబు, అలాగే రాధా మేడం, మహమ్మద్ రఫీ, ఏడుకొండలు, కుమారమ్మ, శ్రీనివాసులు, ప్రసాదు, ఝాన్సీ మేడం, అలాగే శోభా మేడం వీళ్ళంతా పీఈటీలు. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా అసలు మన టెక్నాలజీ ప్రకారంగా ఇక్కడ థర్డ్ అంపైర్లు అలాంటివి ఏమి లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా చక్కగా చిన్న అలిగేషన్ లేకుండా ఈ యొక్క టోర్నమెంట్ని సజావుగా నడిపించారు. సుధాకర్ గారి ఆధ్వర్యంలో వారికి, అలాగే రాకేష్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే యువసేన అసోసియేషన్ మెంబర్ నవీన్ వాళ్ళ బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చక్కగా ఈ కార్యక్రమాలకి బాగా అటెండ్ చేశారు. అలాగే ముఖ్యంగా ఇదంతా కూడా స్ప్రెడ్ చేసి మంచి టెక్నాలజీని ఉపయోగించి నాగేందర్ సార్ ఇది డ్రోన్ కెమెరాతోని అద్భుతంగా తీర్చిదిద్ది దీన్ని అంత హైలైట్ చేయడానికి ప్రధానమైన కారణం నేనైతే అసలు ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీసిన అందరికి పెడితే నాకు ఎక్కడి నుంచి దగ్గర అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఈరోజు మార్నింగ్. అది చూసి అద్భుతంగా ఉందిరా, ఏంది ఎప్పుడు చేపించావు ఇది అని చెప్పేసి మా గ్రూప్ ఉంటే గ్రూప్లో పెట్టాను అనమాట. దాన్ని చూసి అమెరికా నుంచి కూడా ఫోన్ చేశారు, హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి కూడా పలు ప్రాంతాల నుంచి నాకు ఫోన్ చేసి విశేష తెలియపరిచారు. ఎప్పుడు చేసేవారు, ఇంత అద్భుతంగా ఉందని చెప్పేసి. ఇంత టెక్నాలజీ ఉపయోగించి చేసినటువంటి నాగేందర్ సార్ గారికి ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే హిమశ్రీ ఇన్ఫ్రా కాంట్రాక్టర్ శ్రీనివాస్ గారు, అదే కలపాటు సర్పంచ్ గారు, వారు కూడా మనకి ఆర్థికంగా సహాయం చేసి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మెగా ఇంజనీరింగ్ వారు శ్రీనివాస్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే వెంకటేశ్వర ప్రింటింగ్ ప్రెస్ వారు మనకి సర్టిఫికెట్లు అన్నీ కూడా ప్రింటింగ్ చేసి ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. అలాగే పోలీస్ సిబ్బంది, మా వాళ్ళు వెంకటగిరి పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా 3 రోజుల నుంచి ఇవన్నీ చేసినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇద్దరు సాయిలే మాస్టర్స్, ఇద్దరు కూడా అద్భుతంగా డ్యాన్స్ మాస్టర్స్ చేసి బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శనలు ఇచ్చిన అక్కడికి వచ్చినటువంటి ఆహుతులందరికీ మంచి వినోదాన్ని పంచినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకెవరైనా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ వేదికగా అలంకరించినటువంటి స్థానిక శాసనసభ్యులైనటువంటి కురుగొండ రామకృష్ణ గారికి, అదేవిధంగా జిఎన్ఆర్ గారికి, మళ్ళా వెంకటగిరి పట్టణ అధ్యక్షుడైనటువంటి గంగాధర్ గారికి, మళ్ళా మన వెంకటగిరి ఎస్ఐ గారికి, మా వెంకటగిరి ఏఎంసీ మాజీ ఏఎంసీ అయినటువంటి పుల్కల్ రాజేశ్వరరావు గారికి, వెంకటగిరిలో కబడ్డీ ప్రోగ్రాం కూడా పెట్టాలి సార్ అని ఆర్గనైజేషన్ చేసేటప్పుడు వాలీబాల్ ఆర్గనైజేషన్ చూసిన తర్వాత వెంకటగిరిలో ఈ యొక్క ఆటలకి ప్రోత్సహించేటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిఏ గారు కొంచెం ఇంట్రెస్ట్గా నోట్ చేసుకొని ఎవరెవరిని వాళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఇంత పెద్ద కబడ్డీ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి వెంకటగిరిలో ఉన్నటువంటి కబడ్డీ మీద మక్కువ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కొరకు సిఏ గారు ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క కబడ్డీ అంటే ఒక ఆటే కాదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా మంచి వ్యాయామం. మీరు ఆ ఇసుకలో కూడా పరిగెత్తేటప్పుడు చూడండి, బాగా అలసిపోతున్నారు. మినిమం ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు తినేటువంటి ఆహారంలో 2-3 నిమిషాలు కూడా పరిగెత్తలేకుంటున్నారు. కబడ్డీ ప్రోగ్రాంలు, అదేవిధంగా ఖోఖో, వాలీబాలు ఇవన్నీ కూడా
ఈ ప్రోగ్రామ్ స్టేట్ గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో మంచి ఆటలకన్నిటికి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ యొక్క ఆటల్లో మీరు చక్కగా కానీ పాల్గొంటే మన స్టేట్లో 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకి స్పోర్ట్స్ స్కూలు హైదరాబాద్లో ఒక్కటే ఉండేది. ఇప్పుడు మనకు స్టేట్లో డివిజన్ అయింది కాబట్టి మంచి ఈ యొక్క స్పోర్ట్స్ స్కూల్ కూడా మనకి విజయవాడలో వస్తుంది. మీకు దరహాసిని పాపకి మన ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారండి. గుడ్ క్లాప్స్ ఇవ్వండి. టాలెంట్ ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా మన కురుగుల రామకృష్ణ గారు ఎంకరేజ్ చేస్తారు. నిన్న కూడా ఒక పాపకి ఇదే విధంగా తీసుకొచ్చి పాపకి శాలువా కప్పి సన్మానించారు. ఇప్పుడు కూడా ఆ పాపకి దరహాసిని పాపకి కూడా ఇదే విధంగా శాలువాతో సన్మానించి మన యూట్యూబర్ సార్తో లాస్ట్ ఫైనల్ గా ఆర్గనైజర్స్ అందరూ రావాలి. గురుసాయి లైటింగ్స్ అండ్ డెకరేషన్ బాయ్స్ ఎక్కడ అందరూ రావాలి సార్. పీడీలు అందరూ రావాలి సార్. 15 మంది దాకా ఉన్నారు. చాలా కష్టపడి పనిచేశారు సార్. రండి పీడీలు అంతా ఫోటో సార్. నిదానంగా రండి అమ్మా. ఎమ్మెల్యే గారితో సెకండ్ ఫోటో అదృష్టం ఎప్పుడో వస్తుంది. మా ఏపీఆర్ఎస్ 1 కెప్టెన్ 2 కెప్టెన్స్ సార్ గెలిచిన టీం ఏది సార్? వాళ్ళు 47 పాయింట్స్. వెనక్కి చీరలు తీసేస్తారా? APR 1 43 points, APR 2 27 points. చాలా జబర్దస్త్. సార్ తీసుకోండి మీరు తీసుకున్నారమ్మా. APR 2 27 points. గెలిచిన వాళ్ళు ఎవరు? ఇంకా సున్నం అవసరం లేదు, మ్యాచ్ ఓవర్ అయిపోయింది. రవి సార్ ఫోటో అయిపోతే రావాలి. శానిటేషన్ వాళ్ళు పక్కన రావాలి. ఫోటో అయిపోయిందా? గిరీష్, అనిల్